పవిత్ర రంజాన్ మాసం పర్వదిన నేపథ్యంలో అల్లా దయ ఆంధ్రప్రదేశ్ పై ఉండాలని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మైనార్టీల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతగానో దోహదపడిందని పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్ మాసం శాంతి, సహనం, సేవాభావాలకు ప్రతీక అని అన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మైనార్టీ రిజర్వేషన్లను తీసుకొచ్చారని గుర్తు చేశారు. మైనార్టీలకు 7% రిజర్వేషన్లు తీసుకురావాలనుకున్నప్పటికీ న్యాయపరమైన చిక్కులతో 4% సాధించడం జరిగిందన్నారు. ఈ రిజర్వేషన్లు అనేవి ముస్లింలపై కాంగ్రెస్ కి ఉన్న నిబద్ధత అని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అనంతరం ఏ పార్టీ మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వారి న్యాయపరమైన హక్కుల సాధనకై కాంగ్రెస్ పార్టీ తరపున ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడడం, మీతో కలిసి ఈ పూట ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనారిటీల పక్షాన ఉన్న పార్టీ. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ముస్లింల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో నిరూపించుకున్నవాడు రాజశేఖర రెడ్డి గారు. ముస్లిం మైనారిటీలకు 4% ముస్లిం మైనారిటీల కోసం రిజర్వేషన్ తెచ్చిన గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ రిజర్వేషను 4% రిజర్వేషన్ అన్నది దేశంలో ఎక్కడా చేయకముందే రాజశేఖర రెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి, రాజశేఖర రెడ్డి గారు అయితే 7% తేవాలనుకున్నాడు, కానీ కొట్లాడి 4% అయినా తెచ్చుకోగలిగాడు. దాంతో ముస్లిం మైనారిటీలు ఎంతోమంది బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు లాంటి చదువులైతేనేమి, ఉద్యోగాలైతేనేమి రిజర్వేషన్ బేసిస్లో తెచ్చుకోగలిగారు. వాళ్ళ కుటుంబాలను నిలబెట్టుకోగలిగారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, ఇంత ముందే కాదు, ఎప్పుడూ నిలబడుతుంది. हम आपके तरफ है, आपके साथ है, आपके साथ थे, आपके साथ है और आपके साथ हमेशा रहेंगे. ये कांग्रेस पार्टी की वादा है आपसे. सलाम. बहुत बहुत शुक्रिया अम्मा. अभी दुआ पढ़ दें. दुआ के लिए तकरीबन 2 मिनट टाइम है. फरमाया गया इफ्तार के वक्त जो भी रोज़दार दुआ करता है उसकी दुआ कबूल होती है. थोड़ी देर के लिए इंशाल्लाह मेरे लिए अल्लाह पाक की रज़ा हासिल करने, सवाब कमाने से इंशाल्लाह इखलास के साथ दुआ में शामिल हो जाए. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन. अल्लाहु रब्बु मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम नहनु इबादु मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम. अल्लाहुम्मा रब्बना आतिना फिद दुनिया हसनतन व फिल आखिरति हसनतन व क़िना अज़ाबन नार. అసెంబ్లీలో అంగన్వాడీల వేతనాల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు. చర్చల పేరుతో మభ్యపెట్టి తీరా రాత్రి సమయంలో ధర్నా చౌకులు నిద్రిస్తున్న అంగన్వాడీలు, హెల్పర్లు, మినీ వర్కర్లపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా అరెస్టులు చేసినా భయపడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల అక్రమ అరెస్టులను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ధనలక్ష్మి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తనను నమ్మించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చర్చల పేరుతో మభ్యపెట్టి తీరా రాత్రి సమయంలో ధర్నా చౌకులు నిద్రిస్తున్న అంగన్వాడీలు, హెల్పర్లు, మినీ వర్కర్లపై పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఎన్నికల ముందు ఆడపడుచులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాట తప్పి తన నైజం మార్చుకోలేదని నిరూపించుకున్నారని ఆరోపించారు. గత 7 ఏళ్లుగా జీతాలు పెరగలేదని, పొరుగు రాష్ట్రం తెలంగాణతో సమానంగా వేతనాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, అరెస్టులు చేసినా భయపడే ప్రసక్తే లేదని సిఐటియు, ఏఐటియు, ఐఎఫ్టియుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. అరెస్టైన వారిని తక్షణమే విడుదల చేయాలని, రేపు అసెంబ్లీలో అంగన్వాడీల వేతనాల పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో అంగన్వాడీల సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని స్పష్టం చేశారు. హలో 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 కూటమి ప్రభుత్వం ఆ కళాశాలను పీపీపీలో త్వరగా పూర్తి చేయాలని సంకల్పించడం శుభ పేర్కొన్నారు. పీపీపీలో మనం
ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు పూర్తవుతుందో చెప్పండి. వైసీపీ పెట్టిన సెల్ఫ్ సీట్లను ఏం చేస్తారని ప్రశ్నించారు. పీపీపీలో కళాశాలలు తీసుకునే వారిని జగన్మోహన్ ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. దీనిపై వైద్య శాఖ మంత్రి సతీకుమార్ సమాధానమిచ్చారు. 17 కళాశాలల్లో 11 నాబార్డ్ కింద, 3 కేంద్ర ప్రభుత్వం, 3 శాసకీ కింద మంజూరయ్యాయని తెలిపారు. మొత్తం వ్యయం 8,480 కోట్లని అన్నారు. జగన్ హయాంలో కేవలం 1,500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అందులో పులివెందుల కళాశాలకే దాదాపు 500 కోట్లు. వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆఖరి మూమెంట్లో 42 రోజుల సుదీర్ఘమైనటువంటి సార్వత్రిక సమ్మె నిర్వహించిన సందర్భంలో అప్పుడు ఆ గవర్నమెంట్ ఇచ్చిన మినిట్స్ కాపీని 24వ సంవత్సరం జూన్ జూలైలో ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఆ మినిట్స్ కాపీలో పొందుపరిచిన అంశాలన్నింటినీ పరిష్కరించాలని అందులో ఉంది. ఆ కాపీని ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా అనేక పర్యాయములు ప్రత్యక్షంగా చర్చించి వినతి పత్రాలు ఇచ్చి మాట్లాడడం జరిగింది. ఫిబ్రవరి నెల 12వ తేదీ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రోజు కూడా కలిసి అంగన్వాడీ టీచర్ల, హెల్పర్ల, మినీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని విన్నవించాం. మార్చి 2వ తేదీన విజయవాడలో ధర్నా చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొండిగా నిర్లక్ష్య వైఖరి వ్యవహరించినటువంటి పరిస్థితి. నిన్న మార్చి 2వ తేదీన రాష్ట్ర నలుమూల నుండి, అన్ని జిల్లాల నుండి అంగన్వాడీ కార్యకర్తలు, మినీ వర్కర్స్, హెల్పర్స్ పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీలు సమ్మె చేస్తే అక్కడికి వచ్చి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు న్యాయం చేస్తాం, సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ఈరోజు మహిళలని కూడా చూడకుండా నిద్రపోతున్నటువంటి మహిళలు ఈరోజు 4:30 గంటల ప్రాంతంలో పోలీసులు వచ్చి మహిళలను తాడులతో కట్టేసి అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. మేము ఆ అధికారులకు ఆల్రెడీ వినతి పత్రాల ద్వారా చెలో విజయవాడ గురించి క్లుప్తంగా అధికారులందరికీ కూడా చెప్పడం జరిగినప్పటికీ కూడా అనుకోకుండా 4 గంటల రాత్రిలో నిద్రపోయే సమయంలో వచ్చి మహిళలని కూడా చూడకుండా ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గమైన పని. మహిళలు అక్క చెల్లెళ్ళారా, అమ్మలారా అని చెప్పి 42 రోజులు చేసిన సందర్భంలో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ కానీ, లోకేష్ గారు కానీ, ఇలా పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా మా టెంట్ల దగ్గరికి వచ్చి అక్క చెల్లెళ్ళారా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఈ విధంగా చేయడము ఎంతవరకు దుర్మార్గమైన చర్య. జీతాలు పెంచే ఒక కార్యక్రమం చేయకుండా మేము ఎన్నో సమస్యలు పరిష్కరించి మేము అంగన్వాడీ టీచర్లని, హెల్పర్లను కాపాడుతున్నాము. మహిళలను మేము అనేక విధాలుగా ఇబ్బంది పెట్టకుండా మేము అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని చెప్పడం సమంజసం కాదు అని ఈరోజు మీకు చెప్తున్నాము. 42 రోజుల ధర్నాలో మేము ఎండనక వాననక ప్రతి ఒక్క రోజు ధర్నాలు చేసినప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క టెంట్ దగ్గరికి వచ్చి మేమున్నాము, మా ప్రభుత్వం గెలిపించండి, భోజనాల ద్వారా, మమ్మల్ని నీళ్ళ ద్వారా మాకు అనేక అవగాహన కార్యక్రమాలు కలిగించి ఈరోజు ప్రభుత్వం ప్రజల్లోకి వచ్చి విషయాలు మా దగ్గర అన్ని ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మాకు ఈ విధంగా జీతాలు పెంచకుండా మాకు అన్నీ ఇచ్చినాం. ఒకే ఒక కోరిక అంటే మాకు కావాల్సిన కోరికనే నిలిపేసి అన్నీ ఇచ్చినా అని చెప్పడం మాకు సమంజసం కాదు. ఒక స్వతంత్ర దేశమైన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తూ ఆ దేశ సార్వభౌమాధికారాన్ని హరిస్తూ దేశాధ్యక్షుడిని, కుటుంబం మొత్తాన్ని హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐఎఫ్టియు జాతీయ ఉపాధ్యక్షులు పి ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ సమయంలో మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్తో ఒప్పందాలు చేసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఐఎఫ్టియు, పిఓడబ్ల్యూ, పీడీఎస్యూల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక అమ్మ కళ్యాణ మండపం నుంచి సిద్ధార్థ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజలపై భారాలు మోపే యుద్ధం తప్ప ప్రజల కోసం జరిగిందేం కాదని నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు జాతీయ ఉపాధ్యక్షులు పి ప్రసాద్ మాట్లాడుతూ అమెరికా అనేక దేశాలపై దాడులు నిర్వహిస్తూ తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. లిబియా, ఇరాక్, గాజా తదితర అనేక దేశాలపై అధర్మ యుద్ధాలు చేస్తుందని విమర్శించారు. ఆయిల్ సంపదను దోచుకునే లక్ష్యంతో అమెరికా సాగిస్తున్న ఈ దుర్మార్గ దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్తో ఒప్పందాలు చేసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎం లక్ష్మి, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు కె పోలారి మాట్లాడుతూ
ఈ సామ్రాజ్యవాద యుద్ధాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఫ్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ హరికృష్ణ, రాష్ట్ర కార్యదర్శి యువి, POW రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగాభవాని, కార్యదర్శి పి పద్మ, రాష్ట్ర నాయకులు దుర్గా, PDSU రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్, జిల్లా నాయకులు గణేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి సైనిక దాడి అప్రకటితంగా చేశాయి. ఐక్యరాజ్య సమితి నియమ నిబంధనల్ని తొక్కిపట్టి ప్రపంచ దేశాల సార్వభౌమాధికార హక్కుల్ని కాలరాశి చేసిన ఈ దాడిని ప్రజా సంఘాలుగా ఖండిస్తున్నాం. మొన్న వెనిజులా మదురై కుటుంబాన్ని కిడ్నాప్ చేసింది అమెరికా సైనిక దళాలు. ఇవాళ కనీసం చర్చలు జరగకుండా యూఎన్ఓతో సంబంధం లేకుండా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని కూడా, ఆ దేశ నాయకుడిని కూడా హత్య చేసింది. వీటిని ఖండిస్తున్నాం. ఈ యుద్ధాన్ని మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? ఇది ధరలు పెంచే యుద్ధం, మనుషుల్ని చంపే యుద్ధమే కాకుండా ధరలు పెంచే యుద్ధం. మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళే ఎగుమతులు ఆగిపోయి ఇక్కడ ఉత్పత్తులు తగ్గి ఇక్కడ రైతాంగం దెబ్బతినేది. అదేవిధంగా మన పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగేది. ఈ గత 3 రోజుల్లో 250 షిప్పులు, అంటే నూనెతో చమురుతో ఉన్నటువంటి షిప్పులన్నీ కూడా సింధు శాఖలో ఎండపైపోయాయి. అంతర్జాతీయ న్యాయ సూత్రాలని, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన విధానాలన్నింటినీ కూడా పక్కన పెడుతూ ఇంతకుముందు కూడా గతంలో కూడా పాలస్తీనా సంబంధించిన విషయంలో కూడా విదేశాంగ విధానాన్ని పక్కన పెట్టి ఇజ్రాయెల్తో చేతులు కలిపి అక్కడ మొత్తం కూడా వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని ట్రంప్ ఏదైతే చెప్తున్నాడో దాని ప్రకారము వాళ్ళు కొనమంటే కొంటాము, లేదంటే సుంకాలకు సంబంధించిన విధంగా కూడా ఆ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి ఏదైతే సుంకానికి సంబంధించి విధించాడో దాన్ని మీ జీహూజులంటూ ఇక్కడ నుంచి భారత ప్రభుత్వము మీరెవరు ఓట్లేకపోయినా పర్లేదు, నాకు ఈవీఎంలే నన్ను ఎన్నేసుకుంటాయనే దాంతో చాలా ధైర్యంగా ఈరోజు అక్రమ పద్ధతిలో అధికారాన్ని చేజిక్కించుకున్న RSS బీజేపీ ప్రభుత్వము తన యొక్క అధికారం నిలబెట్టుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు అనేక సంవత్సరాలుగా ఈ విదేశాంగ విధానాన్ని పక్కన పెట్టి మన సంబంధించిన ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకోవడము, ఇజ్రాయెల్తో స్నేహం చేయడము, ఇద్దరు కూడా కలిసి ఈరోజు ప్రపంచ పోలీస్ లాగా ఈరోజు అన్ని దేశాల మీద సార్వభౌమాధికారం మీద దాడి చేసి వాళ్ళకి లొంగని వాళ్ళని చంపేసి ఆ దేశాలకు సంబంధించిన దాంట్లో ఆక్రమిస్తున్నారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 5 ను ఘనంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు APL జనరల్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున APL ప్రభావం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. విజయవాడ పటమట్లోని ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో APL ఫ్రాంచైజీ ఓనర్స్ మీట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సీజన్లో పాల్గొనున్న 7 జట్ల ఓనర్స్ హాజరై APL సీజన్ 5 నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. APL ఫ్రాంచైజీస్ ఓనర్స్ మీట్ అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న APL జనరల్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ గత సీజన్ కంటే భిన్నంగా ఘనంగా APL సీజన్ 5 ఉంటుందన్నారు. సీజన్ విజయవంతానికి క్రీడాకారులు ఎంత ముఖ్యమో జట్ల యజమానులు కూడా అంతే ముఖ్యమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భావిస్తోందన్నారు. గత సీజన్ వరకు మ్యాచ్లు విశాఖపట్నంకు మాత్రమే పరిమితం కాగా ఈ సీజన్లో విశాఖతో పాటు మంగళగిరి, కడప స్టేడియాల్లో సైతం మ్యాచ్లు జరుగుతాయన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో APL సీజన్ 5 మ్యాచ్లు నిర్వహించేందుకు సహకరించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ సీజన్ 5 లో మ్యాచ్లు జరిగేందుకు వీలుగా 35 కోట్లతో మంగళగిరి స్టేడియాన్ని తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. మ్యాచ్లు జరిగే ప్రతి స్టేడియంలోనూ వేలాది మంది కూర్చుని మ్యాచ్లను చూసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. క్రీడాకారులకు మేలు జరిగేలా క్రీడాకారుల ఆక్షన్ అమౌంట్ ను కూడా 45 లక్షల నుంచి 55 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు MP కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ APL 2026 సీజన్ ఏ విధంగా విజయవంతంగా నిర్వహించాలనే దానిపై సమావేశం జరిగిందన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున APL ప్రభావం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. గతసారి విశాఖపట్నానికి APL పరిమితమైందని, ఈసారి ఆ విధంగా కాకుండా విశాఖపట్నంతో పాటుగా రాజధాని అమరావతి ప్రాంతమైన మంగళగిరి, కడప స్టేడియంలలో మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున APLని ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద వ్యాపించే విధంగా ప్రతి గ్రామీణ క్రీడాకారుడికి అవకాశం ఇచ్చే విధంగా కృషి చేస్తామని మీకు గతంలోనే చెప్పడం జరిగింది. అందులో భాగంగా మనం విజయవాడ అమరావతిలో ఉన్న మంగళగిరి స్టేడియంని గత 45 రోజుల్లో ఏ విధంగా విశాఖపట్నం స్టేడియాన్ని అభివృద్ధి చేశామో రాబోయే 2 నెలల సమయంలో మంగళగిరి స్టేడియంను అందుబాటులో తీసుకొస్తున్నాం. అంతేకాదు మంగళగిరి స్టేడియంలో లైట్లు కానీ, కడప స్టేడియంలో కూడా మొత్తం అన్ని ఫెసిలిటీస్లో డే అండ్ నైట్ మ్యాచ్లు జరిగే విధంగా చక్కటి స్టేడియంలను రూపొందించబోతున్నాం.
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒకటే మేమందరం కూడా ఒక మాట అనుకున్నాం, ఆ మంగళగిరిని ఏపీఎల్ హెడ్ ఆఫీస్ కింద తీర్చిదిద్దాలని మేమందరం కూడా ఒక డెసిషన్లోకి వచ్చాం. తప్పకుండా ఏపీఎల్కు జరిగే అన్ని కార్యక్రమాలు మంగళగిరి స్టేడియం నుంచి ప్రారంభమవుతాయి. ఈ మంగళగిరి స్టేడియంలో మా గౌరవ కార్యదర్శి సానా సతీష్ గారు ఆధ్వర్యంలో రెనోవేషన్ చాలా త్వరగా జరుగుతుంది. సుమారు 50 రూములు వచ్చే విధంగా స్టేడియంలోనే అత్యాధునికంగా అంటే రూముల్లో కూడా చక్కటి ఫెసిలిటీస్ ఉండే రూమ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మంగళగిరితో పాటు కడప స్టేడియంలో కూడా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవి కూడా అభివృద్ధి చేసి అక్కడ కూడా ఏపీఎల్ మ్యాచ్లు జరిగే విధంగా కృషి చేయబోతున్నాం. గత సంవత్సరం ఎంత పెద్ద ఎత్తున విజయవంతంగా ఏపీఎల్ నిర్వహించడం జరిగిందో మరి 26వ సీజన్ ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించడానికి అన్ని సన్నాహాలు చేయటం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా మరి ప్లేయర్స్ అతి ముఖ్యమైన భాగం అయితే ఏపీఎల్కి సంబంధించి టీమ్ ఓనర్స్ కూడా ప్లేయర్స్ తర్వాత అతి ముఖ్యమైన భాగంగా ఏపీఎల్ భావిస్తుంది కాబట్టి వారందరినీ కూడా వారి సలహాలు సూచనలు తీసుకొని ఈ సీజన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాల ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి గతంలో కన్నా భిన్నంగా గత సీజన్ అనేది విశాఖపట్నంకే పరిమితమైంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకొని అది కేవలం ఒక సెంటర్కే పరిమితం అవ్వకూడదు, అన్ని ప్రాంతాల్లో కూడా జరగాలి. ఈ అన్ని ప్రాంతాల్లో జరిగినప్పుడు ఈ ప్రాంతీయ పోటీతత్వం వస్తుంది, తద్వారా క్రికెట్ ముందుకెళ్తుందన్న ఆలోచనతో ఈసారి విశాఖపట్నంతో పాటు మంగళగిరి మరి కడప 3 సెంటర్స్లోని ఈ మ్యాచ్లు ఏపీఎల్ మ్యాచ్లు నిర్వహించడం జరుగుద్ది. ప్రత్యేకంగా టీమ్ ఓనర్స్తో 7గురితో కలిపి జరపడం జరిగింది. ఇది 2వ సీజన్. ఈ టీము 7 మంది ఉన్న టీమ్ ఓనర్స్ అందరికీ కూడా ఈ కొత్త తరహాలో ఈ సంవత్సరం 3 స్టేడియంస్లో ఈ మ్యాచ్లు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ 3 స్టేడియం ఒకటి మంగళగిరి, కడప అండ్ విశాఖపట్నం చేయడంలో జరుగుతుంది. ఏప్రిల్ 25న ఆక్షన్ జరుగుతుంది, ప్లేయర్స్ యొక్క ఆక్షన్ జరుగుతుంది. ఇది గత సంవత్సరం లాగా మెగా ఆక్షన్ కాదు, ఇది రిటైనర్ చేసుకున్న తర్వాత మిగిలిన ప్లేయర్ వరకు ఆక్షన్ జరుగుతుంది. ఆక్షన్ జరిగిన తర్వాత జూన్ 3వ తారీఖున మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. మంగళగిరిలో మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మ్యాచ్ నుంచి మంగళగిరిలో ఉంటుంది. అదే ఫైనల్స్ వైజాగ్లో ఉంటుంది. అది జూన్ 28న జరుగుతుంది. 26 రోజుల పాటు ఒక ఉత్సవంగా ఈ మ్యాచ్లు జరుగుతాయి. ఈ మ్యాచ్లు అయిన తర్వాత దీనికోసం ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ మ్యాచ్లన్నింటినీ కూడా ఈసారి ప్రీపోన్ చేయడం జరిగింది. ఈ ఏపీఎల్లో ఎక్కువ ప్రతిభ వస్తుంది. లాస్ట్ టైం ముస్తాక్ అలీలో ఆంధ్ర క్రికెట్ ప్రతిభ చూసి అంచేత అండర్ 19, అండర్ 23 సీనియర్ టోర్నమెంట్లు అన్నింటినీ కూడా మేము ఏప్రిల్ 27 లోపల కంప్లీట్ చేసి వాళ్ళని ఈ ఏపీఎల్కి సెలెక్ట్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. నాటుసారా తయారీ, రవాణా లేదా సహకారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా నాటుసారా ఆనవాళ్లు కనిపించకూడదన్న లక్ష్యంతో డ్రోన్ కెమెరాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో నిఘా పెంచి దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృత్తివెన్ను పరిధిలోని నిడమర్రు గ్రామం మడ అడవుల్లో నాటుసారా తయారీ గుర్తించి వెంటనే చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. నాటుసారా తయారీ, రవాణా లేదా సహకారం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడా నాటుసారా ఆనవాళ్లు కనిపించకూడదన్న లక్ష్యంతో డ్రోన్ కెమెరాల ద్వారా మారుమూల ప్రాంతాల్లో నిఘా పెంచి దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కృత్తివెన్ను పరిధిలోని నిడమర్రు గ్రామం మడ అడవుల్లో నాటుసారా తయారీ గుర్తించి వెంటనే చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.